మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో ఏం చెప్తారని ఇంకోటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం కష్టపడి చేసుకున్నాం, ప్రత్యేక తెలంగాణ చేసుకున్నాం, కానీ 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ప్రత్యేక పార్టీ రాబోతుంది బీఆర్ఎస్ పార్టీలో అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా మరి బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేక పార్టీ వచ్చిన ఏంది కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుందా? అది వాళ్ళ పంచాయతీ. వాళ్ళు ఒకటి పెట్టుకుంటారా, 10 పెట్టుకుంటారా, కలిసి ఉంటారా, తన్నుకుంటారా, సపరేట్ అవుతారా, అది వాళ్ళ ఇంటి పంచాయతీ, వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఒకటికి వచ్చినా 10 మందికి వచ్చినా 100 మంది వచ్చినా తట్టుకునే శక్తి సామర్థ్యము అంత గొప్ప నాయకులు మా పార్టీలు ఉన్నారు. మేము ఎదుర్కోగలుగుతాం. మా సత్తా ఏందో మేము మొన్న చూపించినాము, అధికారంలోకి వచ్చినాము. నిజంగా సామాజిక న్యాయం గురించి ఆలోచించేది ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు బయటికి రావాలి, బయటికి వచ్చి మాట్లాడేది ఉండే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారు గుర్తుకు రాలే, జ్యోతిరావు పులే గారు గుర్తుకు రాలే, ఈరోజు బీసీలు గుర్తుకు రాలే, ఎస్సీలు గుర్తుకు రాలే, ఎస్టీలు గుర్తుకు రాలే, నిరుద్యోగులు గుర్తుకు రాలే. పేపర్ లీక్లు అయినప్పుడు మాట్లాడలే. ఏదైతే సంబంధించి మా దళిత సోదరుల పైన వారు అన్న నియోజకవర్గం నేరెళ్లలో ఇసుక దాని గురించి దాడి చేసినప్పుడు మాట్లాడలే. ఖమ్మం మిర్చి రైతుల చేతులకి సంఖ్యలు వేసిన రోజు మాట్లాడలే. ఆ రోజు అధికారం నుండి అడ్డగోలుగా తెలంగాణను ఎట్లా దోసుకోవాలి అటు అన్నతోటి బావతోటి పోటీ పడి దోసుకుంది. ఈ రోజేమో బయటికి వచ్చి అధికారాన్ని కోల్పోగానే 6 నెలలు లోపల పెట్టంగానే బయటికి వచ్చి నీతి వాక్యాలు మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం తప్ప నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాగు కోసం తను మాట్లాడితే దానికి శాంటిటీ ఉంటుంది. దానిపైన నువ్వు నన్ను ప్రశ్నించినా నేను సమాధానం చెప్తే బాగుంటుంది. అంటే అటు కేటీఆర్ కానీ కవిత కానీ ఒకరికొకరు అమెరికా టూర్లు వెళ్తా ఉన్నారు. ఏంటి ఏం చెప్తారు? దీని వెనకాల ఏమన్నా ఉండొచ్చా? దాచుకుంది ఆడ దోచుకుంటారేమో, లేదా ఈడ పట్టుకుంటామని చెప్పి ఆడ దాచుకున్న ఏమన్నా కలవనికి పోతుర్రేమో. దేనికి పోతురు? సరే ఇవాళ తెలియకపోయినా రేపన్నా ఎల్లుండన్నా బయటికి వస్తుంది కదా. తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకొని ఎక్కడ దాచుకున్నా తప్పనిసరిగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు వాటన్నిటిని ఏ సందులలో దాచుకున్నా కానీ దాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం. సార్ ఇంకోటి ఏదైతే చూసుకుని మంత్రివర్గ విస్తరణ కూడా అదే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. మీ అధికార పార్టీలో ఉన్న మీ మంత్రులు కూడా కొంత అసంతృప్తి ఉన్నారని మాట్లాడుతున్నారు. ఏంటి మరి ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగబోతుంది? ఇంకోటి గత కొన్ని రోజులు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, బల్మూరు వెంకట్ కూడా మంత్రి పదవి రాబోతుందని మాట్లాడుతున్నారు. ఏంటి ఏం చెప్తారు దీనిపై క్లారిటీ ఏమి ఇస్తారు? ఒకవేళ వస్తే ఎట్లా ఉండబోతుంది అంటారు? మా పార్టీల సీనియర్లు, అనుభవం ఉన్నోళ్ళు, ఆ శాఖలలో పనిచేయడానికి చాలా మంది మేధావులు ఉన్నారు. అండ్ ప్రతి దగ్గర కూడా ఆశించే వ్యక్తులు ఉంటారు. దాని తర్వాత పార్టీ, రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వము నిర్ణయిస్తూ సోషల్ బ్యాలెన్స్ చేస్తూ అన్ని సామాజిక వర్గాలకి, అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మంత్రివర్గ విస్తరణ అది ప్రభుత్వము, పార్టీ రెండు కలిసి తీసుకొని చేస్తారు. అండ్ నాకు అతి చిన్న వయసులో నా పార్టీ నన్ను నమ్మి శాసన మండలి సభ్యునిగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఖర్గే గారు అందరూ ఏకాభిప్రాయంతో నాకు శాసన మండలి సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం ఏ రకంగా ఉపయోగించుకోవాలి, నాతో పాటు పనిచేసిన నా సహచర కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులకి, నా అన్నతమ్ములకి ఏ రకంగా ఉపయోగపడాలనే దిశగా నా పని ఉంటుంది తప్ప నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఇతరులకి అతి ఆశపడే వ్యక్తి బల్మూరు వెంకట్ కాదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే వ్యక్తిని నేను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.